ఒక వ్యక్తి లైంగిక వాంఛల గురించి, లైంగిక వాంఛలు తీరకపోవడం లేదా వాటిలో ఏర్పడిన డిస్టర్బెన్సెస్ వల్ల క్రోధానికి, క్రూరత్వానికి దారి తీయడం గురించిన చర్చ వాస్తు శాస్త్రంలో ఎక్కడైనా జరిగింది అంటే అది నాగనే వాస్తు దేవతా పదం గురించిన ప్రాంతంలోనే చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి లైంగిక వాంఛల గురించి, లైంగిక వాంఛలు తీరకపోవడం లేదా వాటిలో ఏర్పడిన డిస్టర్బెన్సెస్ వల్ల క్రోధానికి, క్రూరత్వానికి దారి తీయడం గురించిన చర్చ వాస్తు శాస్త్రంలో ఎక్కడైనా జరిగింది అంటే అది నాగనే వాస్తు దేవతా పదం గురించిన ప్రాంతంలోనే చెప్పడం జరిగింది. అసలు ఈ నాగ్ అనే దేవతా స్థానం ఏంటి, అది ఎక్కడుంది అని చూసినప్పుడు మనం వాస్తు నియమానుసారంగా ఒక ఇంటిని నిర్మించాలంటే ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో నియమించాలి. ఎంచుకున్న స్థలంలో ఇంట్లోని కుటుంబ సభ్యుల వారి వారి నక్షత్రాల ఆధారంగా ఆయాది గణితాన్ని లెక్కగట్టి ఒక పొడవు వెడల్పులను నిర్ధారించుకొని దానికి ప్లానింగ్ చేసేప్పుడు 10 నిలువు గీతలు 10 అడ్డు గీతలుగా గీసిన తర్వాత 9/9 అంటే 81 పదాలు ఏర్పడతాయి. ఈ ఒక బాక్స్ ని ఒక పదం అంటాం. ఈ పదాలు 81 ఏర్పడ్డప్పుడు వాటిని మళ్ళీ 45 శక్తి కేంద్రాలుగా, శక్తి స్థానాలుగా విభజిస్తారు. వీటినే దేవతా స్థానాలు అంటారు. ఆయా దేవతల పేర్లు, వారు ధరించినటువంటి ఆభరణాలు, వారి ఆయుధాలు, వారి పరివారం, వారి వాహనాల ద్వారా ఆయా దేవతా స్థానాల యొక్క శక్తి సామర్థ్యాలను మనం తెలుసుకోవాలి. తద్వారా ఆ దేవతా స్థానాన్ని ఎందుకు వినియోగించుకోవాలో మనం తెలుసుకొని వాస్తు నియమానుసారంగా ఆ ప్రకారంగా ఆయా దేవతా స్థానాన్ని ఇంట్లో వినియోగించుకోవాలి. అట్లా చూసినప్పుడు ఒక పొడవు వెడల్పులు సమానంగా ఉండి 0 degrees నార్త్ ఉన్నటువంటి ఈ ప్లేస్ లో మనం 10 నిలువు గీతలు 10 అడ్డు గీతలు గీసినప్పుడు ఏర్పడ్డ 81 పదాలను 45 దేవతా స్థానాలుగా విభజించినప్పుడు తూర్పు నుంచి శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, వృషాంతరిక్ష, అగ్ని, పూష, వితతి, గ్రహక్షతి, యమ, గంధర్వ, భృంగరాజ్, భృగ, పితృ, దువారిక్, సుగ్రీవ్, పుష్పదంత, వరుణ్, అసుర్, సోష్, రోగు, మారుత్, నాగ్, ముఖ్య బల్లాట్, సోమ, సర్ప, దితి, అతిథి, ఆపు, అపవత్సు, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజయ్, రుద్ర, రుద్రజయ్, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్, బ్రహ్మ. అంటే పైశాచ విధిలో విధి విన్యాసం చేసినప్పుడు నిర్ధారించుకున్న స్థలాన్ని 4 వీధులుగా విభజిస్తాం. పైశాచ విధి, మనుష్య విధి, దేవ విధి, బ్రహ్మ విధి అని. ఈ 4 వీధుల్లో బయట ఉన్నటువంటి ఔటర్ మోస్ట్ పెరిఫరీని పైశాచ విధి అంటున్నాం. ఈ పైశాచ విధిలో 32 దేవతా స్థానాలు ఉంటాయి. లోపల 13 దేవతా స్థానాలు ఉంటాయి. మొత్తంగా 45 దేవతా స్థానాలు ఉంటాయి. ఈ బయట ఉన్న పైశాచ విధిలోని 32 దేవతా స్థానాలలో ఉత్తరం వైపు ఉండేటువంటి ఒకానొక దేవతా స్థానమే నాగ్. ఈ నాగ్ దేవతా స్థానాన్ని నిఘంటు అర్థంలో వాసుకి అని చెప్పారు. వాసుకి అంటే మనం మందర పర్వతాన్ని చిలికేటప్పుడు తాడుగా వాడినటువంటి పాము పేరు వాసుకి. నాగ్ అనే దేవతా స్థానానికి నిఘంటు అర్థం వాసుకి. చూడు, ఈ ఏరియా పాజిటివ్ గా ఉంటే అంటే వాస్తు నియమానుసారంగా ఉండడం, వాస్తు లోపం ఉండడం అంటే ఏంటి? వాస్తు లోపం ఉండడం అంటే ఫ్లోర్ అనీవెన్ గా ఉండడం, గోడలు పగిలిపోయి ఉండడం, యాంటీ కలర్ వేసి ఉండడం, భూమి లోపల శల్యం ఉండడం, అక్కడ ఉన్నటువంటి మర్మస్థానం పైన పిల్లరు కాలము ఏదైనా వేసి ఉండడం, బ్రిక్ వర్క్ జరిగి ఉండడం, ఇవన్నీ కూడా వాస్తు దోషాలే. అక్కడ గందగి అంటే చెత్త చెదారం పోగై ఉండడం కూడా వాస్తు లోపంగానే చెప్పబడ్డది. ఒకవేళ ఈ నాగ్ అనేటువంటి దేవతా స్థానం వాస్తు లోపానికి లోనై ఉన్నట్టయితే ఆ ప్రాంతం ఆ వ్యక్తిని క్రూరుడుగా తయారు చేస్తుంది. అత్యాచారి, రేపిస్ట్ గా తయారు చేస్తుంది. ఎప్పుడు ఈ ప్లేస్ నెగటివ్లీ చార్జ్ అయినప్పుడు, వాస్తు లోపము ఇష్టంగా ఉన్నప్పుడు క్రూరుడుగా అత్యాచారిగా, రేపిస్ట్ గా తయారు చేస్తుంది అని చెప్పి వాస్తు శాస్త్రం చెబుతోంది. మరి పాజిటివ్ గా ఉంటే ఏమవుతుంది? ఒక మంచి గురువుగా ఎదుగుతాడు, మంచి రచయితగా, ప్రముఖుడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాడు. ఎప్పుడు నాగ్ అనే దేవతా స్థానం పాజిటివ్లీ చార్జ్ అయినప్పుడు. లేదా సంపన్నుడుగా ఉంటాడు, లేదా శ్రేష్ఠుడుగా ఉంటాడు, మంచి కార్యసాధకుడుగా పేరు తెచ్చుకుంటాడు. ఎప్పుడు పాజిటివ్లీ చార్జ్ అయినప్పుడు. నెగిటివ్ గా చార్జ్ అయినప్పుడు, వాస్తు ప్రకారం నియమానుసారంగా లేక తప్పుగా ఉన్నట్టయితే
క్రూరుడుగా ఉంటాడు, రేపిస్ట్ గా తయారవుతాడు అని చెప్పడం జరుగుతుంది. తద్వారా అపకీర్తి పాలవుతాడు. ఒకవేళ ఈ నాగ్ అనే దేవతా స్థానంలో మెయిన్ డోర్ గాని ఇచ్చినట్టయితే శత్రుత్వం పెరిగిపోతుంది, శత్రువులు పెరిగిపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నాగ్ అనే దేవతా స్థానంలో మెయిన్ డోర్ ఇవ్వకూడదు. నెక్స్ట్, ఒకవేళ ఈ ప్లేస్ ని గాని ఉపయోగించడంలో పొరపాటు జరిగితే క్రోధము, క్రూరత్వము పెరుగుతుంది. అంతేగాక లైంగిక విషయాల్లో అసంతృప్తి లోనవుతుంది. తద్వారా నష్టం జరుగుతుంది. తద్వారా క్రోధము, క్రూరత్వము పెళ్ళుబికే అవకాశం ఉంది అని చెప్పి వాస్తు శాస్త్రం చెబుతుంది. మరి దీన్ని దేనికి వాడుకోవాలి అంటే, ఒక సర్వెంట్ కు లేదా ఒక పర్సనల్ సెక్రటరీని ఉంచడానికి గదిగా వాడచ్చు, లేదా క్లోజ్డ్ ఛాంబర్ గా ఎక్కువ ఓపెనింగ్ లేకుండా ఉండేటువంటి గదిగా వాడుకోవచ్చు. అంటే గిడ్డంగి లాంటిది లేదా స్టోర్ రూమ్ లాంటి దానికోసం వాడవచ్చు. కాబట్టి నాగ్ అనే దేవతా స్థానంలో వాస్తు లోపం ఉన్నట్టయితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. కాబట్టి ప్లాన్ చేసేటప్పుడు నాగ్ అనే దేవతా పదాన్ని సరైన మార్గంలో వినియోగించాలి.